దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం. నీవు విసర్జించుట బట్టియు ద్వేషింపబట్టును బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోలేడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవుని స్తోత్రం. నిన్ను విసర్జించుట, నిన్ను ద్వేషించుట దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు చూసి నిన్ను బహుతరములకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. తరతరాలకు నేను దీవెనకరంగా మారుస్తాడంట దేవుడు. కాబట్టి బహుతరములకు నిన్ను సంతోషముగా మారుస్తాడని ప్రభు చెప్పాడు. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో మనం ద్వేషించబడటానికి, దూషించబడటానికి, తృణీకరించబడటానికి మనం అప్పగించబడతాం. కొన్ని సమయాలు ఏ కారణం ఉండదు, కానీ నువ్వు దూషించబడతావు. కారణం ఉండదు, కానీ నీ జీవితంలో ద్వేషించబడతావు. అయితే జీవాధిపతి అనే దేవుడు ఆయన నిన్ను చూస్తాడు. ద్వేషించబడిన చోటే దీవించబడతాం. తృణీకరించబడిన చోటే తలకు మూలరాయిగా హెచ్చించబడతాం. నేను ఎంతమంది అయితే ఆ కోణంలో నిన్ను చూస్తూ ఉన్నారో ఆ విషయాన్ని దేవుడు చూస్తాడు. అది నిన్ను సంతోషకారణంగా మారుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట ఉంది. ఆదికాండము 29వ అధ్యాయము మనం చూసినట్లయితే 32వ వచనం. లేయా ద్వేషించబడుట. 31వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. దేవుని స్తోత్రం. లేయా ద్వేషించబడ్డ ఎవరు చూశారట? యెహోవా చూశాడంట. ఈరోజు నువ్వు ద్వేషించబడటం ఆ దేవుడు చూస్తాడు. భర్త చేత, బిడ్డల చేత, బంధువుల చేత, తోబుట్టువుల చేత కొన్ని సమయాల్లో నువ్వు ద్వేషించబడటానికి, హింసించబడటానికి గురవచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను చూస్తాడు, నీకు ప్రతిఫలనైనా ఇస్తాడు. ఇంతకీ ఈ లేయ ఎవరు? భక్తుడైన యాకోబు భార్య. యాకోబుకి 2 భార్యలు. మొదటి ఆమె లేయ, రెండవసారి చేసుకున్న పేరు రాహేలు. అయితే రాహేలు లేయని ద్వేషిస్తుందంట. ఎందుకు ద్వేషిస్తుందంటే తాను ప్రేమించింది యాకోబుని, కానీ తన తండ్రి ఇచ్చి చేసింది తన అక్కకి చేశాడు. యాకోబుని రాహేలు ప్రేమించింది. వివాహ సమయంలో చేస్తానన్నాడు, కానీ యాకోబుకి వివాహం ఇచ్చి పెళ్లి చేసింది తన పెద్ద కుమార్తెన లేయనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు రాహేలుకి తర్వాత చేశారు, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్లి, అదే యాకోబుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఇప్పుడు రాహేలు ఏంటంటే, అతను నా భర్త, నేను ప్రేమించాను, కాబట్టి నువ్వు నా భర్తతో ఉండటానికి వీల్లేదు అని లేయనంట రాహేలు ద్వేషిస్తుందంట. జాగ్రత్త వినండి. లేయని తన తండ్రి వివాహం చేశాడు, కానీ రాహేలు మాత్రం తన అత్తని ఎంతగానో ద్వేషిస్తుందంటే, ఎంత చేసేస్తుందంటే తన భర్తని తన దగ్గర తెచ్చేసుకుంది. లేయ దగ్గర పంపించట్లేదు. ఇక లేయ చాలా బాధపడుతుంది, చాలా దుఃఖపడుతూ ఉంది. రెండోది, లేయాని తన భర్త కూడా యాకోబు కూడా ద్వేషించాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడింది 29వ అధ్యాయం 30వ వచనంలో, లేయా కంటే రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడంట యాకోబు. ఎందుకంటే రాహేల్ని ప్రేమించాడు కదా, ఎక్కువ ప్రేమించాడంట.
కారణం ఏంటంటే లేయాకి జబ్బు కలది. ఒకటి, లేయాకి జబ్బు కలది. లేయ కళ్ళు జబ్బు కళ్ళు అంట. రెండు, లేయని యాకోబు ప్రేమించలా, రాహేలుని ప్రేమించాడు. కానీ తన తండ్రి వివాహం చేశాడు, మొదట భార్య. కానీ యాకోబు ద్వేషిస్తున్నాడు, లేయని రాహేలు ద్వేషిస్తున్నారు, ప్రేమించట్ల. ఈ విధంగా లేయ ద్వేషానికి గురైంది, నిందలకు గురైంది, అవమానాలకు గురైపోయింది. ఇక లేయ దగ్గర తన భర్తను పంపించలేదు రాహేలు. ఈ విషయాన్ని కన్నీరు కార్చి లేయ ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా నా తప్పేం లేదు, నా తండ్రి మరి వివాహం చేశాడు, కానీ నా చెల్లి నన్ను ద్వేషిస్తుంది, నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు, నా స్థితి ఇలాగ ఉందాయని లేయ దేవుని దగ్గర ప్రార్థన చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త చేత ద్వేషించబడుతున్నావు కదా, ముందు ప్రేమించి వివాహం చేసుకుని ఆ తర్వాత అదే భర్త ఒకప్పుడు మొదట్లో ఎంత ప్రేమించాడో ఇప్పుడు అంతగా నిన్ను ద్వేషిస్తున్నానికి కారణం ఏంటి? ఈరోజు నీ చెల్లె నిన్ను ద్వేషిస్తుందా? అయితే బైబిల్లో రాయబడింది ఏంటంటే 29వ అధ్యాయము మనం చూసినట్లయితే 31వ వచనం, లేయని ద్వేషించబడ్డ యెహోవా చూశాను. ఇక్కడ అద్భుతమైన మాట, దేని స్తోత్రం, అద్భుతమైన మాట. యెహోవా చూస్తాడు. ఈరోజు మన దేవుడు ఎవరో తెలుసా? నీ కష్టాన్ని చూసే దేవుడు, నీ అవమానాన్ని చూసే దేవుడు, నీ అపనిందలు చూసే దేవుడు, నీ మూలుగులు చూసే దేవుడు, నీ నిట్టూర్పులు చూసే దేవుడు. ఆ దేవుడు చూశాడు. మనుషులు ఎవరు చూడకపోయినా తన హృదయాంతరంగంలో బాధని దేవుడు చూశాడు. చూసి అప్పుడు ఏం చేసి తెలుసా? లేయ గర్భాన్ని తెరిచాడు. తన భర్తని లేయ దగ్గర పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. లేయ దగ్గర తన భర్త వెళ్ళాడు, యాకోబును. లేయ మీద ప్రేమ కలిగింది. యాకోబు వెళ్ళాడు, లేయ గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. అప్పుడు గర్భాన్ని తెరిచినప్పుడు అప్పుడు లేయ గర్భవతివై కుమారుని కంది. ఆ కుమారుని ఒక పేరు పెట్టింది. అతని పేరే రూబేను. ఏం పేరు పెట్టింది తెలుసా? దేవుడు నా శ్రమను చూసి నా పెనిమిటి నన్ను ప్రేమిస్తున్నాడు. నా శ్రమను చూసి నా పెనిమిటి నన్ను ప్రేమించేటట్లుగా చేశాడు కనుక రూబేను అని పేరు పెట్టింది. అంటే నా పెనిమిటి నన్ను ప్రేమిస్తున్నాడనే సాదృశ్యానికి రూబేను అని పేరు పెట్టింది. హల్లెలూయా. మరలా దేవుడు లేయని దర్శించాడు. రెండవ కుమారుడు జన్మించాడు. అతడు ఆమెకి ఏం పేరు పెట్టిందంటే సిమియోను అని పేరు పెట్టింది. అనగా నేను ద్వేషించబట్ట యెహోవా చూశానని అతనికి సిమియోను అని పేరు పెట్టింది. అర్థమైందండి? తన బాధ వెనుక తన కుమారుడికి ఆ పేరు పెడుతుంది. అలాగనే దేవుడు లేయని మళ్ళా దర్శించి మూడవ కుమారుని దయచేశాడు. ఆ కుమారుడిని పేరు లేవి అని ఏం పెట్టి, లేవి అంటే అర్థం ఏంటంటే నా యొక్క పెనిమిటి నన్ను హత్తుకుంటున్నాడు. ఎంతగా ద్వేషించాడో నా భర్త నన్ను అంతగా ఏం చేస్తున్నాడు? హత్తుకుంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడని లేవి అని పేరు పెట్టింది. ఆ తర్వాత 4వ కుమారుని దేవుడు అనుగ్రహించాడు. అతని పేరు యోధా. నాకు 3 కుమారుల్ని దేవుడు దయచేశాడు అని ఆ కుమారునికి యోధ అని పేరు పెట్టింది. అనగా యోధ అంటే స్తుతి అని అర్థం. దేని స్తోత్రం? స్తుతి. దేవుణ్ణి స్తుతిస్తూ లేయ దీవించబడతా ఉంది. ఇదంతా కూడా చూస్తున్న రాహేలు ఇంకా ఎక్కువగా లేయని ద్వేషిస్తూ ఉంది. ప్రైజులా. ఆ తర్వాత మరలా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరలా లేవికి ఇప్పుడు 4 కుమారులు పుట్టారు కదా. తర్వాత మళ్ళీ దర్శించినప్పుడు ఇస్సాకారు అనే కుమారుడు జన్మించాడు. అనగా నాకు ప్రతిఫలంగా ఈ కుమారుడిని ఇచ్చాడు అని.
రెండవదిగా జబులూను అనే కుమారుని దేవుడు దయచేశాడు. అతని పేరు నాకు మంచి బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు అని పెట్టింది. లేయాకి 6 సంతానాన్ని తన గర్భాన్నిచ్చాడు. తన దాసుల ద్వారా లేయాకి మరి 2 సంతానాన్ని ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ద్వేషించబడిన ఆమెని తన గర్భాన 6 సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. రాహేలుకి 40 సంవత్సరాల పిల్లలు లేరు. తమ గర్భం మూసేశారు దేవుడు. అయితే ఏడ్చి ప్రార్థన చేసి తన భర్తను లేయతో సమాధానపడినప్పుడు రాహేలు గర్భం తెరిచాడు. ఒక కుమారుని ఇచ్చాడు. అతని పేరు ఏశావు. రెండో కుమారుడు ఇచ్చాడు బెన్యామీను. రాహేలు చచ్చిపోయింది. ద్వేషించబడిన ఆమె, ద్వేషించిన ఆమె, దూషించిన ఆమె తన భర్తని తన యొక్క అక్క దగ్గరికి వెళ్ళలేకుండా తానే నా స్వాస్థ్యం అనుకుని స్వార్థంతో చేసిన రాహేలు మధ్యలో చనిపోయింది. అయితే లేయాని ఎక్కడ దేశించబడిందో, ఎక్కడ తృణీకరించబడిందో, ఎక్కడ విసర్జించబడిందో, ఎక్కడ తన భర్త మరి తన తనకంటే తన చెల్లి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, తను తీసి పారేసాడనుకున్నాడు, అక్కడే తన భర్త తాను హత్తుకునేటట్లుగా దేవుడు చేశాడు. అక్కడే ఈ రోజున రాహేలు కంటే బిడ్డలు ఎక్కువగా సంతానాన్ని దేవుడు దయచేశాడు. దేవుడు జబ్బు కలది, తృణీకరించబడినవారు అని ఏడిస్తే దేవుడు ఆమె లేయా జీవితాన్ని అంతగా ఆస్వాదించాడు. దేవుని స్తోత్రం. ఒక చక్కని కుమార్తెనిచ్చాడు. ఆమె పేరు దీనా. అద్భుతంగా సంతానాన్ని ఇచ్చాడు. చెప్పమంటావా? తరతరములకు దీవెనకరంగా ఏంటి తెలుసా? రాహేలు ఆ లేయా వంశం నుంచి యోధా వచ్చాడు. యోధా గోత్రములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. యోధా గోత్రంలో ఎవరు వచ్చారు తెలుసండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. తర్వాత రాహేలు గర్భాన లేవి వచ్చాడు. ఈ రోజున యాజకులందరూ, సేవకులందరూ ఎవరంటే లేవీలు. లేయా గర్భాన యాజకులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు. బహుగా లేయా గర్భాన్ని ఆశీర్వదించాడు. లేయా గర్భం నుండి యోధా వచ్చాడు. యోధా గోత్రం నుండి యేసు ప్రభువారు వచ్చాడు. లేయాని బహుతరముల వరకు ధన్యురాలుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు మరి సంతోష కారణంగాను దేవుడు అతను దీవించాడు. ఎంతగా ద్వేషించబడిందో, ఎంతగా తృణీకరించబడిందో అంతగా ఆమెని సంతోష కారణంగా మార్చాడు. తన జీవితాన్ని ధన్యంగా చేశాడు. తన గోత్రంలోనే, తన గర్భంలో వచ్చిన బిడ్డ గోత్రం నుండి యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా నీకంటే ముందు ఎవరు దాటిపోలేరు. ద్వేషించిన ఆమె గర్భాన్ని మూసేశాడు దేవుడు. ద్వేషించిన ఆమె మధ్యలోనే చనిపోయింది. కానీ ఏ భర్తను దూరం చేయాలనుకుందో ఆ భర్తని దేవుడు దగ్గర చేసి హత్తుకున్నట్టుగా చేశాడు. ఈరోజు నీకేమి దూరం అయినాయో, ఈరోజు నీకంటే ఎక్కువగా ఎవరిని మరి ఇష్టపడుతూ నేను ద్వేషిస్తున్నారో ఈరోజు నీ జీవితంలో దేవుడు చూస్తున్నాడు. నిన్ను ద్వేషించబట్టు చూస్తున్నాడు. నీ గర్భఫలాన్ని దేవుడు చూస్తున్నాడు. నీకు ఖచ్చితంగా సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు నీ స్థితిగతులను మార్చి ద్వేషించబడిన చోటే దీవించబడతావు, తృణీకరించబడిన చోటే హెచ్చించబడతావు, దుఃఖించిన చోటే సంతోషకారణంగా మన ప్రభు అయిన యేసు, మన ఆరాధ్య దైవం నీ పట్ల జరిగించునుగాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ద్వేషించబడిన లేయ జీవితాన్ని అంత ధన్యంగా మార్చావో ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలందరి జీవితాల్లో కూడా ఆ విధంగానే వాళ్ళ జీవితాన్ని ఆస్వాదించమని, ప్రభా అభివృద్ధి చేయమని, గర్భఫలం లేని గర్భఫలం దయచేయమని, వారి కుటుంబాలు దీవించమని యేసుక్రీస్తు నడుచున్నాము తండ్రి. ఆమేన్.